ఇళ్ళల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారిని చూస్తూ ఉంటాం. రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, ఇంకా పని చేస్తూనే ఉంటారు. ఏంటి అంటే ఇప్పుడే ఈమెయిల్ వచ్చింది, మెసేజ్ వచ్చింది, రెస్పాండ్ కావాలి అంటుంటారు. ఒకప్పుడైతే ఆఫీసులనే చాలా లేట్గా ఉండాల్సి వచ్చి ఇంటికి లేట్గా వచ్చేవారు. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాక కూడా మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోవలసిందే. బాస్ నుంచి ఈమెయిల్ వస్తుంది, సడన్గా వర్క్ వస్తుంది. ఐటీ రంగంలో ఈ ధోరణి మరింతగా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండే ఈ ప్రాబ్లం 8 గంటల పని దినాల కొరకు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం పోరాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇన్ఫార్మల్ సెక్టార్లో ఈ చట్టాలు వచ్చినా కూడా, రెగ్యులేటెడ్ టైమింగ్స్ అనే చట్టాలు వచ్చినా కూడా చిన్న చిన్న షాప్స్లో, ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసే వారికి ఈ చట్టాలు ఎన్నడూ ఇంప్లిమెంట్ కాలేదు, ఎక్కువ సమయం ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఫార్మల్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్లో కూడా ఈ ట్రెండ్ మొదలైంది. ఎన్ని గంటలు ఆఫీస్ వర్క్ చేస్తామన్నదే కాదు సమస్య, అది కూడా కాదు 8 అవర్సా 10 అవర్సా అని. ఎన్ని అవర్స్ చేసైనా ఒకసారి లాగౌట్ అయ్యాక, ఒకసారి ఇంటికి వచ్చాక, ఒకసారి ఈ రోజుకు పని పూర్తయింది అని అనుకున్నాక ఇక మళ్ళీ ఆఫీస్ నుంచి కమ్యూనికేషన్ రావడము, దానికి రెస్పాండ్ కావాల్సి రావడము అనేది చాలామంది ఇవాళ తలనొప్పిగా భావిస్తున్న అంశం. కానీ ఏం చేయాలి తోచదు. ఇలా ఎందుకు జరుగుతుంది? అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది జెన్యున్గా వాలంటరీగా ఎన్ని గంటలైనా పనిచేస్తూ ఉంటారు. ఇదొక ట్రెండ్. పని పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అది ఆఫీస్ వాళ్ళు అడుగుతున్నారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా ఎన్ని గంటలైనా పనిచేస్తారు. ఈ డిబేట్ ఎందుకు వస్తుంది అంటే, ఇటీవల ఆస్ట్రేలియా రైట్ టు డిస్కనెక్ట్ అంటూ, రైట్ టు లాగ్ ఆఫ్ ఫ్రమ్ ద వర్క్ అంటూ కొత్త చట్టం చేసింది. అంటే పని గంటలు అయిపోయాక, డేస్ వర్క్ అయిపోయాక బాసెస్కు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు, ఈమెయిల్స్ చదవాల్సిన అవసరం లేదు, వాట్సాప్ మెసేజెస్ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు చదవలేదని బాసులు ఆఫీస్కి వెళ్ళాక శిక్షించరాదు. ఇది రైట్ టు డిస్కనెక్ట్ అనే చట్టం యొక్క ఎసెన్స్. రైట్ టు లాగ్ ఆఫ్ ఫ్రమ్ ద వర్క్ అని. వాస్తవంగా ఆస్ట్రేలియా మొదటి కంట్రీ మీకు కాదు ఇలాంటి చట్టం చేయడం. ఇప్పటికీ యూరోప్లో, అలాగే లాటిన్ సౌత్ అమెరికాలో దాదాపు 12 కంట్రీస్లో ఇలాంటి చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి చట్టం చేశారు. ఎందుకు చేశారన్న దానికి ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ సింపుల్గా ఇచ్చిన ఆన్సర్, యూ డోంట్ పే ఫర్ 24 hours, సో యూ డోంట్ నీడ్ టు వర్క్ ఫర్ 24 hours. నువ్వు 24 గంటలకు పని వేతనం ఇవ్వవు కదా, పని చేసిన అవర్స్కి వేతనం ఇస్తావు కదా, మరి అలాంటప్పుడు 24 గంటలు ఎందుకు పని చేయాలి అనేటువంటి ప్రశ్న ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అడిగాడు. సో వాస్తవంగా ఇలా ఎందుకు పని చేస్తారు? ఒక కారణము నేను ఇంతకుముందు చెప్పినట్లు ప్యాషన్ టు వర్క్ ఉంటుంది కొంతమందికి. ముఖ్యంగా ప్రొఫెషనల్స్ ఉంటారు, దే లవ్ దే వర్క్ సో మచ్. వారికి ఆ ఎక్కువ పని చేసినందుకు ఏమి వస్తుంది, గుర్తింపు, వేతనంతో సంబంధం లేదు. వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటుంది. తమ బాసులు అడుగుతున్నారా లేదాతో సంబంధం లేదు, పని చేస్తూనే ఉంటారు. కానీ ఇది ఒక చిన్న సెక్షన్ మాత్రమే. రెండవది, చాలా అంబిషియస్గా కూడా ఉంటారు. ముఖ్యంగా ఈ చిన్న చిన్న బిజినెసెస్లో చిన్న టీమ్స్తో పనిచేస్తుంటారు. అంటే పెద్ద పెద్ద ఎంప్లాయీస్ని పెట్టుకోవడానికి అవకాశం ఉండదు వారికి. ముఖ్యంగా స్టార్టప్స్లో అక్కడ ఆస్పిరేషనల్ లెవెల్స్, మోటివేషన్ లెవెల్ చాలా హైగా ఉండి, ప్యాషన్ టు సక్సీడ్ చాలా హైగా ఉండి ఎక్కువ గంటలు పనిచేస్తుంటారు. ఇది రెండో కారణం. మూడో కారణము, ఎకనామిక్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. ముఖ్యంగా ఇటీవల కాలంలో స్టాక్ ఆప్షన్స్ ఇవ్వడము, బోనసెస్ ఇవ్వడము కొన్ని కంపెనీల్లో ఉండడం వల్ల దీన్ని స్వెట్ ఈక్విటీ అంటారు. సో నీవు ఉద్యోగిగానే కాదు, ఆ కంపెనీలో వాటాదారుడిగా భావిస్తాం. సో అందువల్ల కూడా ఎక్కువ పనిచేస్తుంటారు. నాలుగవది, వర్క్ నేచర్ అలా ఉంటుంది. అంటే ఆ వర్క్ డెడ్ లైన్స్ అలా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ రంగంలో చూస్తాం, పలానా వర్క్ పలానా టైంలో పూర్తి కావాలి అని ఒక టైట్ డెడ్ లైన్స్ ఉంటాయి.
అందువల్ల బాస్ అడిగాడా, సుపీరియర్ అడిగాడాతో సంబంధమే లేదు. పని చేయాల్సింది, ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్లో ఆ వర్క్ పూర్తి కావాలి. ఆ టైం ఫ్రేమ్లో ఆ వర్క్ పూర్తి కావాలంటే పని చేయాలి. తర్వాత 5వది వర్క్ పొజిషన్లో ఉంటారు. ముఖ్యంగా టీంలో లీడర్స్గా ఉన్నవాళ్ళు, క్రిటికల్ పాయింట్స్లో ఉన్నవారు దే కెనాట్ ఎస్కేప్. ఎందుకంటే వాళ్ళ పనితో ఇంకో 4-5 ఇంటర్ కనెక్టెడ్ వర్క్ ఉంటుంది. వాళ్ళు పని చేయకపోతే మొత్తం 5 వర్క్ కూడా సఫర్ అవుతుంది. సో ఇలా వివిధ కారణాల రీత్యా ఇంటికి వచ్చాక కూడా పని చేస్తూ ఉంటారు. ఇది చాలా ఫ్యామిలీస్లో సమస్యగా మారిపోయింది. ఒకవైపు ఏమో పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా, లైఫ్ స్కిల్స్లో భాగంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి అని చెప్తూ ఉంటాను. మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి అంటే వర్క్ అయిపోయాక కూడా లైఫ్ ఉండాలి కదా. మన నారాయణమూర్తి లాంటి వాళ్ళు వీక్లీ 70 అవర్స్ పని చేయాలి యూత్ అని అంటాడు. 70 అవర్స్ అంటే నియర్లీ 12 అవర్స్ పర్ డే. 12 అవర్స్ పర్ డే పని చేశాక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కొన్ని కంపెనీల్లో నిజంగా కూడా 11, 10, 11, 12 అవర్స్ చేస్తున్నారు కూడా. సో అందువల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి కదా. ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు, భార్యతో, పిల్లలతో, చిన్న కిడ్స్ ఉంటారు. ఆ లైఫ్ మళ్ళీ రాదు ఫాదర్గా. యూ కెనాట్ గెట్ బ్యాక్ ద ప్రీసియస్ లైఫ్. ఆ ఆనందాన్ని మళ్ళీ అనుభవించలేవు. లేదా ఎక్కడికన్నా విహారయాత్రకు వెళ్ళాలంటుంది భార్య పిల్లలతో. వారికి హాబీస్ ఉంటాయి. కొంతమందికి డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వారికి రకరకాల పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో ఈ హాబీస్ను పర్సూ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కొంతమందికి సొంత బిజినెస్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు. వెంటనే జాబ్ వదిలేసి ఆ బిజినెస్ పెట్టలేరు, ఆ రిస్క్ తీసుకోలేరు. ఎందుకంటే ది నీడ్ దిస్ ఇన్కమ్ టు లివ్. అందువల్ల ఆ స్పేర్ టైంలో, సర్ప్లస్ టైంలో తమ బిజినెస్ ఐడియాస్తో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. సో అలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి టైం దొరకదు. ఈ ఫ్రస్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇలా వీరి నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే, మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొరకు, లైఫ్ అంటే వర్క్ మాత్రమే కాదు, వీ నీడ్ టు వర్క్ ఫర్ లైఫ్, బట్ లైఫ్ డజంట్ మీన్ వర్క్ ఓన్లీ. వర్క్ చేయాలి లైఫ్ కొరకు, కానీ లైఫే వర్క్ కాదు కదా. లైఫ్ హ్యాస్ మెనీ మోర్ థింగ్స్. హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఉంటాయి, ఫ్రెండ్స్తో గడపడం ఉంటుంది, హాబీస్ ఉంటుంది, ప్యాషన్స్ ఉంటాయి, తాము సొంతగా చేయాలనుకునే ఐడియాస్ ఉంటాయి. అసలు ఆ అవకాశమే లేకుండా ఒక మెకానికల్గా ఆ చార్లీ చాప్లిన్ సినిమాల్లో కన్వేయర్ బెల్ట్ లాగా ఎలా పనిచేస్తాం అనే క్వశ్చన్ వీరి నుంచి వస్తుంది. దాంతోపాటు ఇంకొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అసలు ఎన్ని గంటలు పని చేస్తావన్నది కాదు, వాట్ ఈస్ ద క్వాలిటీ టైం. నువ్వు ఎక్కువ గంటలు పని చేస్తే ఆచరణలో జరిగేది ఏంటంటే పర్ క్యాపిటల్ ప్రొడక్టివిటీ, అంటే పర్ టైంకు ప్రొడక్టివిటీకి మధ్య లింక్ తెగిపోతుంది. గంటలు ఎక్కువ పని చేస్తావు కానీ పని చేయలేవు. ఎవరైనా హ్యూమన్ బీయింగ్ కనుక ఫటీగ్ వస్తుంది, నీరసం వస్తుంది, చిరాకు వస్తుంది, ది అవుట్పుట్ మాత్రం తక్కువ ఉంటుంది, క్రియేటివిటీ తగ్గిపోతుంది, మెకానికల్ ట్రెండ్ వస్తుంది. సో ఆ ఇన్నోవేటివ్ మైండ్ దెబ్బతింటుంది. దానివల్ల కంపెనీస్ కూడా నష్టం కదా, ఇండివిజువల్కు నష్టం. జీవితంలో క్వాలిటీ టైం ఫ్యామిలీతో, పిల్లలతో, బంధువులతో గడిపే అవకాశం ఉండదు, పేరెంట్స్తో. మరి క్వాలిటీ టైం గడపడమే కాదు, ఇన్ రియాలిటీ కూడా టైరింగ్ వర్క్ ఉంటే అల్టిమేట్గా ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది కదా. అందుకే రైట్ టు డిస్కనెక్ట్ ఉండాలి, రైట్ టు లాగ్ ఆఫ్ ఫ్రమ్ ద వర్క్ ఉండాలి అనేది ఈ చట్టాన్ని డిఫెండ్ చేసేవారే ఆయన. సహజంగానే వారానికి 70 గంటల పని దినాలు ఉండాలి అని కోరుకునే నారాయణమూర్తి లాంటి వారు, కార్పొరేట్ యజమానులు చాలామంది దీన్ని అంగీకరించరు. ప్రభుత్వం ఎవరు చెప్పేది? అసలు ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ అంటే ఏంటి? హూ ఈజ్ గవర్నమెంట్ టు ఇంటర్వీన్? ఇది ఎంప్లాయీ రిలేషన్. దీంట్లో ప్రభుత్వానికి ఏం సంబంధం? మాకు వారు పని చేయాలనుకుంటున్నారు, మేము పని చేయించాలనుకుంటున్నారు. మధ్యలో ప్రభుత్వం ఎవరు చెప్పేది అనేది ఫ్రీ ఎకనామిక్స్ థియరీ. కానీ రియాలిటీ ఫ్రీ ఎకనామిక్స్ ఫేర్ ఎకనామిక్స్గా కూడా పనిచేయాలి. ఫ్రీ ఎకనామిక్స్, ఫేర్ ఎకనామిక్స్ అనేది అజంప్షన్, రియాలిటీలో ఉండాల్సిన అవసరం లేదు. ఫేర్ ఎకనామిక్స్ ఏంటి? ఫ్రీ ఎకనామిక్స్ కరెక్టే,
కానీ ఇవాళ ఎంప్లాయీ రిలేషన్స్లో పనిచేస్తున్నారా? నిజంగానే ఎంప్లాయీ వాలంటరీగా ఇంటికి వచ్చాక కూడా డిస్కనెక్ట్ అయ్యాక కూడా మళ్ళీ కనెక్ట్ అవుతున్నాడా? ఈజ్ ఫోర్స్ టు డూ ఇట్. కారణం ఏంటంటే జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది, జాబ్లెస్నెస్ పెరిగింది. మళ్ళీ ఈ కంపెనీలో జాబ్ రాకపోతే పరిస్థితి ఏంటి, జాబ్ పోతే అనేటువంటి భయంతో పనిచేస్తున్నారు. అందువల్ల ఇది ఫ్రీ ఎకనామిక్స్ కాదు, ఇది ఫేర్ ఎకనామిక్స్ కాదు, కేవలం ఫ్రీ ఎకనామిక్సే. ఇది అన్ఫేర్ ఎకనామిక్స్ అనేటువంటిది మరో కౌంటర్ వాదన. ఇంకో వాదన ఏంటంటే నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఇండియా లాంటి కంట్రీస్ ఇది ఎఫర్ట్ చేయలేరు. వి నీడ్ హై ప్రొడక్టివిటీ. ఇలా మేము రైట్ టు డిస్కనెక్ట్ ఉండాలి, రైట్ టు లాగ్ ఆఫ్ ఉండాలి. అంటే గ్లోబల్లీ కాంపిటిటివ్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్లో కంపెనీస్ పనిచేస్తుంటాయి. కాంట్రాక్ట్స్ టైట్ డెలివరీ షెడ్యూల్లో కాంట్రాక్ట్ తెచ్చుకుంటారు. ఇఫ్ యూ ఫెయిల్ టు డెలివర్ ద కాంట్రాక్ట్ యూ విల్ నాట్ గెట్ ఇట్. అందువల్ల ప్రొడక్టివిటీ, ప్రాఫిటబిలిటీ కంపెనీలకు ఉండాలి అంటే ఈ రైట్ టు డిస్కనెక్ట్ లాంటి చట్టాలు ఉండకూడదని వాదన. కావాలనుకుంటే చేసిన వర్క్ తగినట్టుగా ప్రతిఫలం అడగచ్చు, యు హ్యావ్ రైట్ టు ఫేర్ రెమ్యూనరేషన్ ఫర్ ద వర్క్. కానీ ఇన్ని గంటలే పని చేయాలి అనడం కరెక్ట్ కాదు అనేది ఇంకో థియరీ. బట్ స్టిల్ దెర్ ఈజ్ ఎ లిమిట్ టు ఎనీథింగ్. సో అందువల్ల ఇదొక పెద్ద డిబేట్గా మన దేశంలో కూడా మొదలవుతుంది. డెఫినెట్గా వర్క్ ప్రొడక్టివిటీ ముఖ్యం, ఇందులో అనుమానమే లేదు. కానీ అదే సమయంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ముఖ్యం. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఫ్యామిలీ, పేరెంట్స్, పిల్లలతో క్వాలిటీ టైం గడపకుండా, హాబీస్, పర్స్యూట్స్, ఇంట్రెస్ట్లను లేకుండా, ఎంటర్టైన్మెంట్, రిలీఫ్ లేకుండా పని చేయించడం అనేది మనుషులతో చేయడం కాదు, మిషన్లతో కూడా చేయలేవు. నువ్వు కారుకు కూడా సర్వీసింగ్ కావాలి, బండికి కూడా సర్వీసింగ్ కావాలి. అలాంటప్పుడు మనుషులకు కూడా సర్వీసింగ్ కావాలి కదా. ఆ సర్వీసింగ్లో భాగమే ఈ రైట్ టు లాగ్ ఆఫ్ ఫ్రమ్ వర్క్, రైట్ టు డిస్కనెక్ట్ అనేది మరికొందరు వాదన. మీరు ఎటువైపు ఉంటారో కామెంట్ రూపంలో కింద మీ అభిప్రాయాన్ని చెప్పండి. డూ యూ అగ్రీ రైట్ టు లాగ్ ఆఫ్ ఫ్రమ్ ద వర్క్, ఈజ్ ఇట్ ఎ గుడ్ ఐడియా? ఇలాంటి చట్టం మన దేశంలో అవసరమా, అవసరం లేదా? మీ అభిప్రాయాలకు కూడా కింద కామెంట్ రూపంలో రాయండి. దయచేసి సభ్యతతో మాత్రమే కామెంట్ చేయండి. ఈ టాపిక్ మాత్రమే కామెంట్ చేయండి, అనవసరపు అంశాలు ఇందులో కూడా తీసుకురాకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఛానల్ను మీరు ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే. అలాగే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. త్వరలో మరి ఒక నెక్స్ట్ 1 month లోపల బహుశా ఈ ఛానల్ 1 million సబ్స్క్రైబర్స్ దాటుతుంది. సో వి వెల్కమ్ యూ టు ద ఫ్యామిలీ ఆఫ్ 1 million సబ్స్క్రైబర్స్. మీకు తెలిసిన వారికి కూడా ఇఫ్ దే ఆర్ నాట్ యెట్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.